అక్కడ టీచర్ ఏం చేస్తాడు? విద్యాభ్యాసం చేస్తాడు, పాఠాల వరకే నేర్పిస్తాడు, కానీ జీవితాలను నేర్పించడు. పాఠాల వరకే నేర్పించి వదిలేస్తారు, కానీ వారికి పరిశుద్ధత నేర్పించడు. జీవితాలను, పరిశుద్ధతను నేర్పించేది ఎవరైనా ఉన్నారంటే అది సేవకుడు మాత్రమే. స్తోత్రం కలుగును గాక. సేవకుడు మాత్రమే జీవితాల గురించి చెప్పగలడు. సేవకుడు మాత్రమే పరిశుద్ధత గురించి చెప్పగలడు. ఎందుకంటే పరిశుద్ధమైన జీవితంలోనికే అతడు వచ్చాడు కాబట్టి ఆ పరిశుద్ధత గురించి చెప్పగలడు. ఎందుకంటే పరిశుద్ధుడైనటువంటి దేవుని గురించి తెలుసుకోగలిగిన వాడు సేవకుడే కనుక ఆ పరిశుద్ధత గురించి చెప్పగలడు. ఈ రోజున చదువుకున్నటువంటి వారు పరిశుద్ధతని కాపాడుకోగలుగుతున్నారా? లేదు వారికి ఆ పరిశుద్ధత. ఎందుకంటే పాఠాలు